హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అంటే సర్వైకల్ మ్యూకస్ ప్లగ్, దాని గురించి తెలుసుకుందాం. అంటే ఈ సర్వైకల్ మ్యూకస్ ప్లగ్ అనేది మనకు డెలివరీ టైం కంటే ముందే బయటికి వచ్చేస్తే ఏమన్నా రిస్క్ ఉంటుందా అనే దాని గురించి తెలుసుకుందాం. సో బేసికల్లీ ఏంటంటే మనకు ప్రెగ్నెన్సీలో యాస్టేజ్ కొంచెం వైట్ డిశ్చార్జ్ అనేది కామన్. సో అదేంటంటే గ్రాడ్యువల్గా అదేంటంటే ప్రొటెక్షన్ పొరలాగా ఏర్పడుతూ ఉంటుంది. సో గర్భసంచి ముఖద్వారం దగ్గర దాన్ని సర్విక్స్ అంటాం. సర్విక్స్ దగ్గర అదొక మ్యూకస్ ప్లగ్ లాంటిది ఏర్పడుతుంది. సో వెన్ ద ప్రెగ్నెన్సీ రీచెస్ టర్మ్, అంటే మనకు నెలలు నిండుతూ ఉండగా ఏంటంటే ఈ మ్యూకస్ ప్లగ్ అనేది చిక్కబడుతూ ఉంటుంది. థిక్గా ఒక ప్లగ్ లాంటిది ఏర్పడుతుంది. అది గర్భసంచి ముఖద్వారం దగ్గర మనకు ప్రొటెక్షన్ లేయర్ లాగా హెల్ప్ అవుతుంది. అది ఏంటంటే యూజువల్గా డెలివరీ పెయిన్ స్టార్ట్ అయినప్పుడు, లేదు పేషెంట్కి పెయిన్ స్టార్ట్ అయ్యి సర్విక్స్ గర్భసంచి ముఖద్వారం ఓపెన్ అప్ అవుతుంది అన్నప్పుడు ఆ మ్యూకస్ ప్లగ్ అనేది మనకు బయటికి వచ్చేస్తుంది. బట్ కొందరికి మాత్రము 37 వారాలు నిండకుండానే, అంతకంటే ముందే ఒక్కొక్కసారి మ్యూకస్ ప్లగ్ అనేది బయటకు ఒక ముద్దలాగా వచ్చేస్తుంది. సో అలా వస్తే ఏమన్నా ప్రాబ్లమా అనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, అలా వచ్చినా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, ప్యానిక్ అవ్వకూడదు. కొంతమంది ఇండివిజువల్స్లో అది క్వైట్ నార్మల్. మనకు మ్యూకస్ ప్లగ్ బయటికి ఎక్స్పెల్ అయినా కానీ అమ్నియోటిక్ మెంబ్రెన్స్ అనేది ఉంటుంది. సో బేబీ ఏంటంటే ఒక బ్యాగ్ ఆఫ్ మెంబ్రెన్స్లో ఆ ఉమ్మినీరు మధ్యలో ఫ్లోట్ అవుతూ ఉంటారు. ఈవెన్ దో మ్యూకస్ ప్లగ్ ఎక్స్పెల్ అయిపోయినా కానీ మనకి అమ్నియోటిక్ మెంబ్రెన్స్ ఇంటాక్ట్, అంటే అది రప్చర్ అవ్వకుండా కరెక్ట్గా ఉంది అంటే మాత్రం బేబీకి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ అంటూ ఏమీ ఉండదు. సో అందుకే టెన్షన్ పడొద్దు. కాకపోతే ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, మీరు అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇమీడియట్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. జస్ట్ టెల్ టు ద డాక్టర్, అంటే ఇలా అయింది అని చెప్తే వాళ్ళు కూడా ఇంటర్నల్ చెకప్ చేసి బేబీ ఫైన్ అని కన్ఫర్మ్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే జస్ట్ మీ సైడ్ నుంచి ఏంటంటే కీప్ అ వాచ్ ఆన్ ద బేబీ మూమెంట్స్, అంటే లోపల కదలికలు ఎలా ఉన్నాయి, బేబీ కరెక్ట్గా అట్లీస్ట్ మినిమం 10 మూమెంట్స్ పర్ డే ఉన్నాయా లేవా అనేది ఒకటి చూసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే లేబర్ పెయిన్స్ ఏమైనా స్టార్ట్ అవుతుంది అనేది చూసుకోవాలి. చాలామందికి ఏంటంటే మ్యూకస్ ప్లగ్ ఎక్స్పెల్ అయింది అంటే ప్రాబబ్లీ 1-2 డేస్లో కూడా డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అవ్వచ్చు. సో అలా పెయిన్స్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతున్నాయి అన్నప్పుడు కూడా మీరు ఇమీడియట్గా డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనం అసలు సర్వైకల్ మ్యూకస్ ప్లగ్ అంటే ఏంటి, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, అది ఎప్పుడు బయటకు వచ్చేస్తుంది, అండ్ ఒకవేళ అది బయటకు వచ్చినా కానీ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ with your friends and needy people. Thank you.